దుబాయ్లో. ఈ రోజు నేను దుబాయ్లోని అబూ హయా అనే ప్లేస్కి వచ్చేసానండి. సో మన పార్టిసిపెంట్స్ ఇక్కడే ఉంటారు. సో ఇదే వాళ్ళు ఉండే అపార్ట్మెంట్. మరి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని కలుసుకొని వాళ్ళ టేస్టీ వెరైటీస్ అన్ని కూడా మీకు చూపించేస్తాను. వెళ్దామా? రండి. మరి నేను మన పార్టిసిపెంట్స్ ఇంటికి వచ్చేసాను. సో ఇది సుధా గారు ఇల్లు అనమాట. హలో సుధా గారు. హలో అండి. సో ఒకసారి మీరు అందరికి హాయ్ చెప్పండి, మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి అందరికి. హలో ఎవ్రీవన్. ఓకే. సో సుధా గారితో పాటు ఈరోజు ప్రీతి మనకి ఈ సుధా గారితో కంపెనీ చేస్తూ ఉంటారు. హాయ్ ప్రీతి. హాయ్. మీరు కూడా ఒకసారి అందరికి హాయ్ చెప్పండి. హాయ్ అండి. ఓకే. సో మరి మీ ఇద్దరికి ఏంటి పరిచయం? ఫ్రెండ్సా? మీ ఇద్దరం ఫ్రెండ్స్ అండి. ఓకే. సో ఎన్నాళ్ళుగా ఉంటున్నారు ప్రీతి మీరు దుబాయ్ లో? నేను రీసెంట్ గా మూవ్ అయ్యానండి. మూవ్ అయ్యి 1 year కూడా కాలేదు, ఇంకా 1 year కూడా అవ్వలేదా? ఓకే. సుధా గారు మీరు? నేను 11 years అయిందండి. 11 years. సో 11 years నుంచి ఇదే ప్లేస్ లో ఉన్నారా? ఇదే ప్లేస్. ఓకే ఓకే. సో మరి మీరేం చేస్తూ ఉంటారు? నేను టీచర్ నండి. నేను కిండర్ గార్డెన్ టీచర్ని. నాకు చిన్నప్పటి నుంచి హాబీ ఉండాలి, లైక్ టు బి ఎ టీచర్ అండ్ దట్ చిన్న పిల్లలతోని. అందుకోసం సో ఇక్కడికి వచ్చాక అలా టీచ్ చేస్తున్నారు అనమాట చిన్న పిల్లలు, అంటే ప్రైమరీ సెక్షన్? ఓన్లీ ప్రైమరీ. ఓకే ఓకే. సో మీరేం చేస్తూ ఉంటారండి? నేను బై ఎడ్యుకేషన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, కానీ బై ప్యాషన్ క్లాసికల్ డాన్సర్ అనమాట, కూచిపూడి డాన్సర్. సో బ్యాక్ ఇన్ హైదరాబాద్ నేను బిజినెస్ అనలిస్ట్ లా వర్క్ చేశాను. ఇక్కడికి వచ్చాక ఐ వాజ్ థింకింగ్ బిజినెస్ అనలిస్ట్ లా వెళ్ళాలా, లేకపోతే I take classical dance up అని. సో ఇక్కడ I started teaching అన్నమాట. కూచిపూడి నేర్పిస్తాను నేను ఇక్కడ. సూపర్. సో మరి వంటలన్నీ బాగా చేస్తారా ఇద్దరు కూడా? టేస్టీగా వెరైటీస్ అవి ట్రై చేస్తుంటారా? చేస్తుంటారా? సో మరి మనము స్టార్ట్ చేసేద్దామా వంటల్ని? షూర్. ఓకే. సో లెట్స్ స్టార్ట్ వంటలు, పిండి వంటలు. ఓకే. మరి వంటలు, పిండి వంటల్లో మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉంది. సో ప్రీతి గారు, సుధా గారు, ఇప్పుడు ఏంటంటే ఈ ఫస్ట్ సెగ్మెంట్ లో మెయిన్ కోర్స్ చేయాలన్నమాట. ఓకేనండి. దానికి నేను ఒక ఇంగ్రీడియంట్ ఇస్తాను మీకు. సో ఆ ఇంగ్రీడియంట్ మెయిన్ బేస్ గా ఉండాలి, మిగతా అదంతా మీ చాయిస్, మీరు ఏదైనా కూడా చేయొచ్చు. ఓకే. సో మరి చూద్దామా ఇవాళ మీ సర్ప్రైజ్ ఇంగ్రీడియంట్? పన్నీర్. యా, చాలా ఈజీగా వచ్చింది కదా? చాలా ఈజీ. ఎందుకంటే పన్నీర్ మనము ఏ కర్రీ చేసుకున్నా అందులో కొంచెం అట్లా పన్నీర్ యాడ్ చేసేస్తే ఆ టేస్ట్ దాన్ని బాగుంటుంది, పిల్లలకి బాగా నచ్చుతుంది, చూడడానికి బాగుంటుంది. సో మరి వాళ్ళ మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్ తో చూద్దాం సుధా గారు, ప్రీతి గారు మనకి ఏం చేసి చూపిస్తారో. సో చక్కగా ఆలోచించండి. తప్పకుండా. ఓకే. థింక్. సో చక్కగా రైస్ ఐటమ్స్, మసాలా కర్రీస్, స్నాక్స్, సో అలా. ఓకేనండి. ఆలోచించారా ప్రీతి ఏమన్నా? దానండి ఏమొచ్చింది? నేను సబ్జీ ఒకటి చేస్తానండి, పనీర్ పెప్పర్ బుర్జీ అని చెప్పి. సో పనీర్, బెల్ పెప్పర్స్ యూజ్ చేసి కాంబినేషన్ లో చేస్తాను. ఓకే. సుధా గారు మీరు? నేను రైస్ ఐటమ్ చేద్దాం అనుకుంటున్నాను. నేనేమోని పనీర్ మఖనీ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. పనీర్ మఖనీ రైస్. ఓకే, నైస్. ఒక రైస్ ఐటమ్, ఒక కర్రీ. మరి రెడీ కదా ఇద్దరు కూడా? ఫస్ట్ ఎవరు చేద్దాం అనుకుంటున్నారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఓకే. మరి పనీర్ మఖనీ రైస్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. పన్నీర్ మఖనీ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, వెన్న 3 టేబుల్ స్పూన్లు, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, వేయించిన జీడిపప్పు
కొద్దిగా, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, జీలకర్ర ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, తందూరి మసాలా తగినంత, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, వేయించిన కిస్మిస్ కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, వేయించిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, టొమాటో పేస్ట్ 1 కప్పు. ఓకే, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో సుధా గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో పన్నీర్ మక్కని కాబట్టి మనకి అంతా బటర్ తోనే చేస్తారా? ఎస్ అండి, అంత బటర్ తోనే. ఈ బటర్ లోని కొంచెం పన్నీర్ ఏమోని ఫ్రై చేసుకోవాలి. సో జస్ట్ కొంచెం కలర్ కలర్ చేంజ్ అవ్వాలి. ఓకే, బికాస్ బటర్ వలన ఆటోమేటిక్ గా రెడ్ కలర్ వచ్చింది. అంటే మరి ఎక్కువ ఫ్రై లాగా కాకుండా కొంచెం జస్ట్ అలా ఒక కోటింగ్ లో వస్తే మనకి సరిపోతుంది కదా. అవునండి, జస్ట్ చూడండి కలర్ వచ్చింది కదా, చాలు. ఓకే ఓకే, ఇలా పెడతాను, దాంట్లో లాగేసుకోండి. ఈ బటర్ లోనే మనకి ఆలివ్ అన్ని వేయించాలి. ఇంకొంచెం బటర్ కావాలంటే మీరు యాడ్ చేస్తారు. ఓకేనండి. కొంచెం బటర్ మళ్ళీ కొంచెం వేసుకున్న తర్వాత ఇప్పుడు హోల్ మసాలాలు అన్నీ వేయాలండి. లైక్ దాల్చిని, ఓకే, ఇలైచీలు, సో హోల్ గరం మసాలా, హోల్ అన్ని హోల్ గాను మనం రైస్ ఐటమ్స్ కి ఏవైతే వాడుకుంటామో అంతే సేమ్. వేసిన తర్వాత బిర్యానీ ఆకేం వేయట్లేదు, బిర్యానీ ఆకు వేయట్లేదు. ఓకే ఓకే, ఆనియన్స్ వేయాలండి. ఓకే, కొంచెం గోల్డెన్ బ్రౌన్ గా ఫ్రై అవ్వాలండి. ఓకే, సో రైస్ దీనికి ముందే మనము బాయిల్ చేసి బాయిల్ చేసుకొని రైస్ ఇలా పెట్టుకోవాలండి. ఓకే, సో దీంట్లో కొంచెం జీలకర్ర వేసి బాయిల్ చేసుకున్నాను. కొంచెం బటర్ లో నేను జీలకర్ర, దాల్చిన చెక్క వేసి బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఓకే ఓకే, అంటే కొంచెం రైస్ కి ఫ్లేవర్ అన్నమాట. కరెక్ట్ అండి. ఓకే ఓకే, ఇప్పుడు చూడండి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు టొమాటో అని పేస్ట్ చేసిన టొమాటో వేసుకోవాలి. ఓకే ఓకే, సో రైస్ ఐటమ్ కాబట్టి ఎక్కువ అక్కర్లేదేమో. లేదు, ఎక్కువ అక్కర్లేదు. అంటే మళ్ళీ అది మెత్తగా అయిపోతే మనకి రైస్ అంతా కూడా మెత్తగా ఉంటుంది. కరెక్ట్ అండి. సో సుధా గారు దుబాయ్ రాకముందు ఎక్కడ ఉన్నారు మీరు? మేము మస్కట్లో ఉండేవాళ్ళం. మస్కట్లో ఉండేవాళ్ళు, అక్కడ 7 years ఉండేవాళ్ళం. ఓకే ఓకే, సో అయితే దగ్గర దగ్గర అట్లా ఈ మీరు ఈ గల్ఫ్ కంట్రీస్కి వచ్చేసి 18 years అనమాట. ఓకే ఓకే, సో మీ బేసిక్ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మాది వైజాగ్ అండి. మీది వైజాగ్. ఓకే ఓకే, మీ హస్బెండ్? వాళ్ళది కూడా వైజాగ్ అండి. సేమ్ ప్లేస్. ఓ నైస్ నైస్. సో ఏం చేస్తుంటారు మీ వారు? మాది ఓన్ బిజినెస్ అండి ఇక్కడ దుబాయ్లో. ఓకే, సాఫ్ట్వేర్ బిజినెస్. ఓ నైస్ నైస్. నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ ఏమని కొంచెం వెల్లుల్లి సన్నగా తరిమేసేసుకుని ఒక 2 స్పూన్స్. అల్లం కూడాను తరిమేసిన అల్లమేనా. ఓకే, తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసుకుని జస్ట్ కొంచెం గ్రీన్ పచ్చిమిర్చి కలర్ చేంజ్ అయిన తర్వాత ఓకే కాజు పేస్ట్ వేయాలి. ఓకే, సో పన్నీర్ మక్ని అంటే మనకి కొంచెం గ్రేవీ రిచ్ గా అలా ఉంటుంది కదా. అది మనకి పన్నీర్ మక్ని రైస్ కాబట్టి సేమ్ ఆ గ్రేవీకి తగ్గట్టుగా మనం అన్ని వేసుకోవాలన్నమాట. ఇది కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి. తర్వాత ఏమో కొంచెం ఫ్రెష్ క్రీమ్ 1 స్పూన్ వేసుకోవాలండి. ఓకే, సో కొంచెం క్రీమీగా చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం డ్రైగా అవ్వాలి కర్రీ. అంటే మన పన్నీర్ది మక్ని చేసినప్పుడు డ్రైగా చేసిన తర్వాత మనం రైస్ లేయర్స్ లాగా వేసుకోవాలి. వేసుకోవచ్చు, అదర్వైజ్ ఇలా డైరెక్ట్ రైస్ కలిపేసుకోవచ్చు దీంట్లో కూడా. ధనియా జీరా పొడి సో దీనికి తగ్గట్టుగా తీసుకున్న మిక్స్చర్ కి. తర్వాత ఏమని ఇది తందూరి మసాలా. ఇదేంటి కారం ప్లస్ అన్ని మసాలాలు ఉన్నాయండి కలిపేసి పొడి. ఇలాంటిది దొరుకుతుందా? ఇది మార్కెట్ లో అన్ని దొరికిపోతాయండి. ఓకే ఓకే, దాని తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫస్ట్ ఇప్పుడు ఈ పన్నీర్ ఫ్రై చేసి ఫస్ట్ పెట్టుకున్నాం కదండి. ఓకే, అదేమో ఇందులో వేసేయాలి. కలిపేస్తారా? కలిపేస్తాం. సో ఇప్పుడు మీరు స్కూల్లో ఇక్కడ అందరికి జనరల్ గా 5 days వర్కింగ్ కదా? అవునండి. 2 days హాలిడే, ఫ్రైడే సాటర్డే హాలిడే మాకు. ఓకే ఓకే, ఇలా వెరైటీస్ ట్రై చేయడానికి మీకు అప్పుడు టైం దొరుకుతుందేమో. వీకెండ్స్ డెఫినెట్లీ చేస్తూ ఎందుకంటే మా పాపకి చాలా ఇష్టం ఇలాంటివన్నీ వంటలన్నీ కూడా. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు బంద్ చేసి
ఇప్పుడు రైస్ కలిపేసుకోవాలి. సో ఆల్రెడీ మనము బాయిల్ చేసుకున్న రైస్ అమ్మని పెట్టేసి కలిపి వేసుకోవాలి. ఈ కిస్మిస్ ఫస్ట్ గా వేయించుకొని ఉంచాను. ఓకే, అదేమోని ఇందులో వేసేయడం. ఇప్పుడేమో స్లో ఫ్లేమ్లోని మూత పెట్టి ఒక్క 5 minutes to 6 minutes ఫ్లేమ్ లో ఉంచాలా? నేను ఆఫ్ చేసేస్తాను. స్లోలోని ఒక్క 5-6 minutes ఉంచాలి. ఇంకా తీసేసుకొని సర్వింగ్ బౌల్ లో పెట్టేసుకొని సర్వ్ చేసేయడం అంతే. ఓకే, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. హాయ్ రవళి. హాయ్, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. చక్కగా రెడీ అయ్యావు. థ్యాంక్ యూ. ఈ డ్రెస్ చాలా నచ్చింది నాకు. మీది కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ రవళి, థ్యాంక్ యూ సో మచ్. సో నువ్వేం టిప్ చెప్తావని అందరూ వెయిట్ చేస్తున్నారు. సో ఏం చిట్కా చెప్తున్నావు? ఓకే, సో ఇవాళ నేను ఒక చాలా సింపుల్ చిట్కా చెప్తాను. ఇంకా అదేంటంటే ఒక హోమ్ మేడ్ స్క్రబ్ లా కూడా మీరు చేసుకోవచ్చు. ఏంటంటే ఓట్స్ ఇంకా యోగర్ట్ తీసుకొని మీరు ఒక స్క్రబ్ లాగా చేసుకొని మొహం మీద అండ్ చేతుల మీద రాసుకుంటే ఏమైనా ట్యాన్ ఉంటే అది ఊడిపోతుంది. ఇంకా మీ ఫేస్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ఓ, సో ఓట్స్ ఇంకా పెరుగు ఎగ్జాక్ట్ మిక్స్ చేసేసి పేస్ట్ లాగా మొహం మీద ఫేస్ కి అండ్ హ్యాండ్స్ కి స్క్రబ్ చేసేసుకుంటే అది డెడ్ స్కిన్ ట్యాన్ అన్ని తీస్తుంది. సూపర్. సో ఇలాంటివన్నీ మీలాంటి వాళ్ళందరూ బాగా ఫాలో అవుతూ ఉండాలి. ఎందుకంటే అఫ్కోర్స్ అందరూ ఫాలో అవుతూ ఉండాలి, ఎందుకంటే బయట తిరుగుతూ ఉంటాం కదా. సో విన్నారు కదా, పెరుగు యోగట్ కలిపేసి చక్కగా స్క్రబ్ లాగా యూజ్ చేసేస్తే మనకి చాలా ట్యాన్ పోతుంది, డెడ్ స్కిన్ రిమూవ్ అవుతుంది, ఫ్రెష్ గా కూడా ఉంటాము. సో ట్రై చేయండి. థ్యాంక్ యూ రవళి. థ్యాంక్ యూ. సో చూద్దామా. సో రెడీ. ఆఫ్ చేసేనండి. ఆఫ్ చేసాను. జస్ట్ కొంచెం ప్రెస్ చేసి తీసుకోవాలి. ఓ షేప్ చేయడానికి. దాని తర్వాత ఏమని జస్ట్ ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని ఈజీ చెప్పనా, దీన్ని ఇలా పెట్టి ఓకే ఇలా అన్నారనుకోండి. థ్యాంక్ యూ అండి. అంతే, చూసారా. దాని తర్వాత ఏమని కొంచెం ఏమని మీదనేమోని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొంచెం బిర్యానీ ఫీల్ అనమాట అది. ఓకే, దాని తర్వాత ఏమని కొంచెం ఇది వేయించిన జీడిపప్పు. దాని తర్వాత ఈ పన్నీర్ ఏమని సైడ్. ఓకే, దీనికి ఏమని రైతాతోని మీరు బాగుంటుందండి. ఓకే ఓకేనా. సో రెడీ పన్నీర్ మఖనీ రైస్. ఓకే, మరి వేడివేడిగా పన్నీర్ మఖనీ రైస్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ మఖనీ రైస్ తయారు చేసే విధానం: వెన్నలో బాస్మతి బియ్యం, మసాలా దినుసులు వేయించి పొడిపొడిలాడేలాగా ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. పాన్ లో వెన్న వేసి పన్నీర్ ముక్కలు వేసి వేయించి పక్కనుంచాలి. తర్వాత మరికొంచెం వెన్న వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో టొమాటో పేస్ట్ వేసి వేగాక తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీడిపప్పు పేస్ట్, ఫ్రెష్ క్రీమ్ వేసి వేగాక ధనియాలు, జీలకర్ర పొడి, తందూరి మసాలా, ఉప్పు, వేయించిన పన్నీర్ ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న అన్నం, వేయించిన కిస్మిస్ వేసి బాగా కలిపి కాసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత వేయించిన ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు, పన్నీర్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ మఖనీ రైస్ రెడీ. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. సో రవళి, మంచి 2 టిప్స్ చెప్పావు. ఇప్పుడు ఏం చెప్తున్నావు ఇంకోటి? సో ఇప్పుడు మీకు తెలుసుకి ఇవాళ రోజు చాలా ఎక్కువ పొల్యూషన్ అయిపోయింది అండ్ దాని గురించి మన ఫేస్ కూడా చాలా ఆయిలీ అండ్ చాలా టాక్సిన్స్ అన్ని వస్తాయి. సో ఏం చేయొచ్చు అంటే మన ఆపిల్ సిడార్ వినిగర్ దొరుకుతుంది కదా, దానికి కాటన్ లో డాబ్ చేసుకొని మన మొహం వాళ్ళకి చేయాలి ఎక్కడైనా అవుతే అది పెడితే అది డీటాక్సిఫైయింగ్ ఏజెంట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇంకా మొత్తం స్కిన్ కి అది ఫ్రెష్ చేస్తుంది, క్లీన్ చేసుకోవడానికి మనకి ఆ ఫ్రెష్ లుక్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. బాగున్నాయి, అన్ని భలే చెప్తున్నావు, మంచివి. థ్యాంక్ యూ సో మచ్ రవళి. వెల్కమ్. మరి నెక్స్ట్ వెరైటీ కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దామా. పన్నీర్ పెప్పర్ బుర్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, మసాలా దినుసులు కొద్దిగా, ఫ్రెష్ క్రీమ్ 2 టేబుల్ స్పూన్లు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో ప్రీతి, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ముందుగా ఆయిల్ వేసుకుందాము. ఓకే, ఇందులోపల జీలకర్ర, ఓకే,
గరం మసాలా దినుసులు, ఓకే. ఇవి ఫ్లేవర్ వచ్చేటట్టుగా మనం కలుపుకోవాలి కాస్త. సో మీరు లాస్ట్ ఇయరే వచ్చారా దుబాయ్? లాస్ట్ ఇయర్ వచ్చానండి. ఓ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఇక్కడికి వచ్చారా? ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చానన్నమాట. సో మా హస్బెండ్ కి ఇక్కడ జాబ్ వచ్చింది. ఓకే. సో దట్స్ వెన్ ఇద్దరం ఇక్కడికి మూవ్ అయ్యాము. ఎన్నాళ్ళైంది పెళ్ళై? పెళ్ళయి 1 year అయింది. ఓ ఓకే ఓకే. సో పెళ్ళవగానే దుబాయ్ వచ్చేసారు? పెళ్ళవగానే దుబాయ్ వచ్చాను. ఇంకా సూపర్. సో నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలండి. సో పెళ్ళవగానే ఎన్నాళ్ళకి వచ్చారు? ఐ మీన్ అంటే 2 months అన్ని సెట్ చేసుకొని. అదే ఫస్ట్ తను వచ్చారు, అన్ని సెట్ చేశాక ఇంకా నేను వచ్చాను అనమాట. ఓ సో అంటే మీ హస్బెండ్ కూడా అప్పుడేనా ఇక్కడికి రావటము? మూడు అనమాట. ఓ తను ముందర కేరళలో MBA చేశారనమాట IIM లో. దెన్ అక్కడ నుంచి గాట్ క్యాంపస్ ప్లేస్మెంట్ అనమాట. ఓ నైస్. సో మీరు ముందు వచ్చారు కదా, సో మీరు వచ్చినప్పటికి ఇప్పటికి చాలా తెలుగు ఫ్యామిలీస్ కూడా ఇంక్రీజ్ అయ్యాయా? మీరు వచ్చినప్పుడు కూడా చాలా మంది తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళ? లేదండి, ఇప్పుడు చాలా మంది ఎక్కువ అయ్యారు. అప్పుడు చాలా తక్కువ ఉండేవారు. ఎందుకంటే ప్రోగ్రామ్స్ కి వెళ్ళినప్పుడు లైక్ రియల్లీ చాలా మంది పెరిగారు ఇప్పుడు. ఓకే ఓకే. అప్పుడు కొంచెం తక్కువ కనిపించేవారు, ఉండేవారు, ఇప్పుడు ఎక్కువగా ఉన్నారండి. ఓకే ఓకే. సో ఏం యాడ్ చేసుకుందాం నెక్స్ట్? నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలండి. సో అది కూడా కుక్ అవ్వాలి, అప్పుడు మనకి ఫ్లేవర్ వస్తుంది. సో వంటలన్నీ పెళ్లికి ముందు నేర్చేసుకున్నారా? లేదండి, పెళ్లికి ముందర నాకు ఏమీ రాదు. అన్ని పెళ్ళాక ఎక్స్పెరిమెంట్స్ అన్ని. ఇప్పుడు అన్ని మీ వారి మీదే అనమాట? అన్ని తన మీదే. ఓ నైస్ నైస్. బట్ చేయడం మొదలెట్టాక ఇంట్రెస్ట్ వచ్చిందండి. వంటలు కదా, వంటలు చాలా ఇంట్రెస్టింగ్ యాక్చువల్ గా. అందరూ అనుకుంటారు బోరింగ్ అని, కానీ కరెక్ట్. ఒకసారి స్టార్ట్ చేస్తాను బాగుంటుంది. వెరైటీస్ చేస్తుంటే, పక్కన వాళ్ళు పెంచుకుంటూ ఉంటే, పక్క వాళ్ళు పెంచుకుంటుంటే ఇంకా బాగుంటుంది. అదే. సో మీ వారి పేరేంటి? ప్రీతి? రఘువంశీ అండి. సో మీరు ఇక్కడికి వచ్చాక ఇప్పుడు క్లాసెస్ తీసుకుంటున్నారు. నైస్. సో స్టూడెంట్స్ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఇక్కడ అక్కడ నేను శోభనాయుడు గారి కింద నేర్చుకున్నాను అనమాట, ఆవిడ శిష్యరికంలో. సో ఇక్కడికి వచ్చాక ఫస్ట్ అసలు తెలుగు వాళ్ళ ఆదరణ ఎలా ఉంటుందా అని కొంచెం హెసిటెంట్ గా ఉన్నాను. కానీ చాలా మంచి ఇది ఉందండి. అసలు అందరూ ఒక మిస్కన్సెప్షన్ లో ఉంటారు, మిడిల్ ఈస్ట్ అంటే అసలు ఇలాంటివి ఎంకరేజ్ చేయరు అని. కానీ దుబాయ్ అలా కాదండి. సో ఇప్పటికి నేను వచ్చాక ఒక ఆల్రెడీ 4 performances ఇచ్చాము, ఆల్రెడీ 4 branches ఎస్టాబ్లిష్ చేశాను. సో సూపర్, అలా మంచి రెస్పాన్స్ వచ్చింది అనమాట. సో నెక్స్ట్ టైం యాడ్ చేద్దాం. నెక్స్ట్ దీని లోపల మనకి యాడ్ చేసుకుందాం అండి మన బెల్ పెప్పర్స్. సో మీరు ఇవి కూడా కలర్స్ తీసుకున్నారా? 3 colors అండి. ఇప్పుడు ఏమైనా వంటల్లో డౌట్లు అలా వస్తే ఇండియా ఫోన్ చేస్తుంటారా? స్కైప్ అండి. స్కైప్ లో యూట్యూబ్ లో వచ్చాక ఈజీ అయిపోయింది. ఫస్ట్ లో ఒక్కొక్క దానికి ఉప్పు తగినంత అంటే ఎంత అన్నట్టు కొంచెం కన్ఫ్యూజన్ అలాంటివన్నీ ఉండేవి. సో బేసిక్ గా ఉప్పులు కారాలు ఏంటంటే ఎవరి టేస్ట్ కి తగ్గట్టు వాళ్ళు వేసుకుంటారు కాబట్టి తగినంత అంటే ఎక్కువ తక్కువ వాళ్ళ చాయిస్. అవును. కాస్త సాల్ట్ ఇప్పుడు వేసుకుందాం, సో దట్ ఈ బెల్ పెప్పర్స్ కూడా పడుతుంది మనకి. ఇవి మనకి బెల్ పెప్పర్స్ కూడా బాగా ఉడికాక మనకి క్యాప్సికమ్ ముక్కలన్నీ, దెన్ మనం ఇందులోకి టొమాటో ప్యూరీ యాడ్ చేసుకుంటామండి. సో టొమాటోలు కావాలంటే మనము నార్మల్గా మ్యాష్ చేసేసిన టొమాటోస్ కూడా వాడుకోవచ్చు, ఆర్ ప్యూరీ లాగా చేసుకుని కూడా మనం వాడచ్చు. ఇప్పుడు నా దగ్గర ప్యూరీ ఉంది కాబట్టి ఐమ్ యూజింగ్ ప్యూరీ అండి. సో మీకు క్లాసికల్ అంటే బాగా ఇంట్రెస్ట్ ముందు నుంచి? అవునండి. నేర్చుకున్నారు? నేను ఒక 13-14 years అండి, ఇప్పటికి 13-14 years నుంచి. అండ్ చాలానే ఇచ్చామండి. అంటే మా గురుగారి దగ్గరికి వెళ్ళాక మాకు చాలా మంచి ఎక్స్పోజర్ వచ్చిందండి. అంటే ఆవిడతో పాటు మేజర్ ఫెస్టివల్స్ లో పర్ఫామ్ చేయడము, అలా చేయడంతో మాకు ఆల్మోస్ట్ ప్రతి టాప్ మోస్ట్ దీంట్లో కూచిపూడి అంటే ఇంకా సినానిమస్ అంతే ఆవిడ. సో అలా వెళ్ళాక మాకు మంచి ఎక్స్పోజర్ రావడంతో ఇంకా ఎంకరేజింగ్ గా అనిపించేది. చేసింది కూడా మేము పర్ఫార్మెన్స్ చేయడము, ప్రతి పర్ఫార్మెన్స్ కి ప్రాక్టీస్ చేసుకోవడము అలాగా. ఇప్పుడు టొమాటో ప్యూరీ యాడ్ చేసుకుందామండి. సో మనం దీంట్లోకి ఇప్పుడు కారం, ధనియా, ఇంకా జీలకర్ర పౌడర్, సో వేసి కాస్త మూత పెట్టాలండి. సో దట్ అంతా మొత్తం కూరకంతా ఈ మసాలాలన్నీ స్పైసెస్ కూడా. సో పన్నీర్ కొంచెం ఫైనల్ గా యాడ్ చేస్తాం. పన్నీర్ ఫైనల్ గా యాడ్ చేస్తామండి. ఓకే. పన్నీర్ కి మనం కుక్ చేయడానికి అంత ఎక్కువ టైం పట్టదు కాబట్టి అది లాస్ట్ లో మనం ఇంగ్రీడియంట్ యాడ్ చేసేసుకుని తీసేసుకోవచ్చు. సో
సో మీరు ఏం చేస్తారు పన్నీర్కి? పనీర్ని మేము క్రంబుల్ చేసామండి. సో ఇది మనం నార్మల్ పనీర్ని మనం గ్రేట్ అన్నా చేసుకోవచ్చు, లేకపోతే చిన్న పీసెస్ గా చేసుకోవచ్చు, లేదంటే మనమే క్రంబుల్ చేసేసినా కానీ మనకు అది పౌడర్ లాగా అవుతుంది. సో మనకి బుర్జీ లాగా ఉంటుంది ఇది. సో ఇది మన డిష్ కి యాడ్ చేసుకుంటే కనుక సో ప్రతి బైట్ లోనూ మనకు పనీర్ ఉంటుంది అనమాట. జనరల్ గా అంటే పనీర్ తో కాంపన్సేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు రవలి? వాళ్ళు ఇప్పుడు నేను మొహం గురించి చెప్పాను, సో ఇప్పుడు ఒకటి జుట్టు గురించి చెప్తాను. సో ఏంటంటే మీరు అవకాడో ఇంకా ఆలివ్ ఆయిల్ తీసుకొని ఒక పేస్ట్ లాగా చేసుకొని మీ జుట్టుకి రాసుకుంటే అది సాఫ్ట్ అవుతుంది. సో కాసేపు ఉంచుకొని అలా వాష్ చేసేసుకుంటే కొంచెంసేపు ఉంచుకొని వాష్ చేస్తే సాఫ్ట్ అయిపోతుంది. సాఫ్ట్ అవుతుంది. కొంచెం రఫ్ హెయిర్ ఉన్న వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ. సో చూద్దామా? చూద్దాం అండి. మనకి స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందు లోపల మనం పన్నీర్ యాడ్ చేసుకోవాలండి. ఓకే, సో పన్నీర్ తురుము. సో మీరు కూడా అన్ని చక్కగా బాగా అబ్జర్వ్ చేస్తున్నారు తను ఏమేమి వేస్తుంది. మీకు కూడా ఈ రెసిపీ తెలియదేమో కదా? లేదండి. ఇవి దేంతో తినొచ్చండి ప్రీతిగా? ఇది మనం రోటీతో తినొచ్చండి, పుల్కాతోను లేకపోతే నాన్ వేటితోనో తీసుకోవచ్చు. సో మనకి అన్నిటికీ. సో రెడీ, క్విక్ గా చేసేసుకోవచ్చు. ఇది లోపల లాస్ట్ కి మీకు ఎవరి ప్రిఫరెన్స్ అండి, క్రీమీగా కావాలంటే కాస్త క్రీమ్ యాడ్ చేసుకుంటే కనుక రిచ్ గా ఉంటుంది, మీకు క్రీమీగా రిచ్ గా ఉంటుంది ఫ్లేవర్. ఓకే, సో కొంచెం క్రీమ్ వేద్దాము. ఒక చిటికెట్ గరం మసాలా యాడ్ చేసుకుందాం అండి ఇందులో మనము. ఓకే, నైస్. ఇద్దరివి కూడా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి డిషెస్. మీ రైస్ ఐటమ్ అండ్ ఈవిడ బుర్జీ కూడా. ఓకేనా, తీసుకోవచ్చండి మనం. ఎస్, ఓకే, అదండి పన్నీర్ పెప్పర్ బుర్జీ. సో రెడీ? ఎస్. ఓకే అండి, మరి వేడివేడిగా పన్నీర్ పెప్పర్ బుర్జీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ పెప్పర్ బుర్జీ తయారు చేసే విధానం: పాన్ లో నూనె వేసి జీలకర్ర మసాలా దినుసులు వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత క్యాప్సికం ముక్కలు ఉప్పు వేసి కాస్త మగ్గాక టొమాటో పేస్ట్, కారం, జీలకర్ర ధనియాల పొడి, గరం మసాలా వేసి ఉడకనివ్వాలి. పన్నీర్ మెదిపి దీనిలో వేసి బాగా కలపాలి. ఆపై ఫ్రెష్ క్రీమ్ వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పన్నీర్ పెప్పర్ బుర్జీ రెడీ. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. హలో అండి, హాయ్, మీ పేరేంటి? సునీత. సునీత గారు, మీరు ఏమైనా జాబ్ చేస్తుంటారా లేకపోతే? లేదు, ఇక్కడ జాబ్ చేస్తున్నారు. మీ వారు? మా వారు జాబ్ చేస్తున్నారు. ఏ ఫీల్డ్ లో ఉన్నారు? ఆయన టెలికాం అండి. ఓకే, సో మీ నేటివ్ ఎక్కడండి? మాది చిత్తూరు అండి. వచ్చి ఇక్కడ ఎన్నాళ్ళు అయింది మీరు దుబాయ్కి వచ్చి? ఆల్మోస్ట్ 10 years ప్లస్ అవుతుంది. 10 years ప్లస్. పిల్లలు? ఇద్దరు అన్నారు. ఇద్దరు. ఏం చదువుతున్నారు? బాబు KG2, Okay. లైక్ UKG. Okay. అండ్ అమ్మాయి 3 years. చిన్న పాప. పేర్లు ఏంటి? అబ్బాయి పేరు కార్తిక్, అమ్మాయి పేరు అమేయ. సో మరి ఇద్దరు చిన్నపిల్లలు కదా, ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు మీరు వర్క్ ఇంకా వాళ్ళని? ఇది మేనేజ్ అయిపోతుందా? పర్వాలేదా? ఓకే, సో ఏం చిట్కా చెప్తున్నారు ఈ రోజు? ఇవాళ కందిపప్పు జనరలీ మనం ప్రెషర్ కుక్కర్ లో పెట్టినా లైక్ సమ్ టైమ్స్ ఉడకకుండా పలుగ్గా ఉంటుంది. సో దానికి ఒక చిన్న చిట్కా ఉంది. కొబ్బరి ముక్క వేస్తే పప్పు, పచ్చి కొబ్బరి ముక్క వేస్తే బాగా ఫాస్ట్ గా ఉడికిపోతుంది అండ్ టోటలీ సాఫ్ట్ గా కూడా ఉంటుంది. ఓకే, సో మంచి చిట్కా చెప్పారండి, థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఓకే అండి, మరి స్వీట్ అండ్ స్నాక్స్ సెగ్మెంట్ లో చూద్దాం ఏం చేస్తారో ఇప్పుడు. సో ప్రీతి గారు, సుధా గారు, ఈ సెగ్మెంట్ ఏంటి అంటే స్వీట్ అండ్ స్నాక్స్ అన్నమాట. సో దీంట్లో మీరు స్వీట్స్ చేయొచ్చు, స్నాక్స్ చేయొచ్చు, డెజర్ట్స్ చేయొచ్చు, ఏదైనా కూడా మీ చాయిస్ ప్రకారం చేసి చక్కగా చూపించవచ్చు అనమాట. సో ఆలోచించండి ఏం చేయొచ్చు చక్కగా. ఆలోచించారా? నేను పొటాటో చీజ్ బాల్స్ చేద్దాం అనుకుంటున్నానండి. పొటాటో చీజ్ బాల్స్, సో క్రిస్పీగా సాఫ్ట్గా, అదే ఆ చీజ్ దీంతో బాగుంటుంది. ఓపెన్ చేసిన తర్వాత చీజ్ ఉంటుంది. పిల్లలకి చాలా ఇష్టం, స్పెషల్లీ మా పాపకి ఇష్టం. అందుకోసం చేస్తూ చేస్తూ అలవాటు అయింది. సో రెగ్యులర్ గా ఇది చేస్తుంటారా మీరు? ఓకే, సో ప్రీతి మీరేం చేస్తారు? నేను సోయా గ్రిల్ శాండ్విచ్ చేస్తానండి, స్నాక్ ఐటమ్. సోయా కాంబినేషన్ లో. ఓకే, సో ఫస్ట్ ఎవరు?
మీరు చేస్తారా? ఓకే ఓకే, మరి చీజ్ పొటాటో బాల్స్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. చీజ్ పొటాటో బాల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 2, తురిమిన చీజ్ 1/2 కప్పు, బ్రెడ్ పౌడర్ 1 కప్పు, మైదా 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామా సుధా గారు? ఓకేనండి. ఫస్ట్ బాయిల్డ్ పొటాటో అంటే ఉడికించిన బంగాళదుంప తీసుకొని మ్యాషర్తోనే మ్యాష్ చేయాలండి. సో బాగా మెత్తగా మెదిపేసేసుకోవాలా? బాగా మెత్తగా చేసుకోవాలండి. చేసిన తర్వాత ఇందులోనేమని కొంచెం పెప్పర్, ఓకే, కొంచెం గరం మసాలా, ఓకే, కొంచెం ఉప్పు వేసి కలపాలి. ఓకే. సో ఇంక ఇందులో ఏమి పిండి ఏం లేదా? ఇంకా పిండి ఏమి వేయండి, జస్ట్ పొటాటోతోనే. ఓకే. కాస్తే పన్నీర్ అయినా వెజిటేబుల్స్ ఏదైనా కాస్తే వేసుకోవచ్చు, ఉడికించేసి అన్ని వేసుకోవచ్చు. ఇలా మ్యాష్ చేసుకోవచ్చేమో. అన్ని మ్యాష్ చేయడం ఇందులోనైనా వేసుకోవచ్చు. సో మనం ఇదంతా బాల్స్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి కదా? అవునండి. ఆయిల్ హీట్ పెట్టుకుందాం. ఓకేనండి, మీడియం ఫ్లేమ్ లో పెట్టండి. మరి ఇప్పుడు దీంట్లో పిండి ఏం వేయట్లేదు కదా సుధా గారు? దీంట్లో వేస్తే ఊడిపోవటం మళ్ళీ ఏమి ఉండదా? లేదు, అందుకోసమేమో మన ఫ్రిడ్జ్ లో ఒక 10 minutes పెట్టుకోవాలి బాల్స్ చేసిన తర్వాత. ఓకే, కానీ కొంచెం గట్టి పడతాయి. ఓకే ఓకే. ఇవన్నీ మ్యాష్ చేసిన తర్వాత కొంచెం చెయ్యమని నీటిలో డిప్ చేసుకొని మ్యాష్ పొటాటో ఇంకో చేతిలో ఇచ్చేసి లైక్ ఇది ఇలా చేసుకోవాలండి. కొంచెం ప్యాటీ టైప్ లో చేసుకోవాలి. మీ పాపకి చీజ్ బాల్స్ ఇష్టమా? ఇష్టం అండి. బేసిక్ గా ఈ చీజ్ బాల్స్ అలా వేడివేడిగా చేసుకుంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు, ఎందుకంటే ఆ చీజ్ కూడా బాగా మెల్ట్ అయి ఉంటుంది కదా. తర్వాత ఇందులోనేమోని ఈ చీజ్ ఉంది కదండి, కొంచెం చీజ్ తీసుకొని ఇప్పుడు స్లోగాను దీనికి ఏమని ఈ చీజ్ అంతా కవర్ అవ్వాలి ఈ పొటాటోతోని. ఓకే, ఇది మొజరెల్లా చీజ్ అంటే? అవునండి. ఇది చేసిన తర్వాత మైదాకి కొంచెం నీళ్ళు పోసి మరీ పల్చగా కాకుండా లైక్ మన దోశ బ్యాటర్ లాగా కొంచెం చేసుకొని ఇందులోనేమోని ఇది డిప్ చేసుకొని దాని తర్వాత ఏమోని బ్రెడ్ క్రమ్స్ లోని ఒకసారి రోల్ చేసుకొని ఇదేమోని ఇలా పెట్టుకొని ఒక 5 to 6 minutes ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి. ఓకే. సో మనము చీజ్ బాల్స్ అన్ని కూడా ఇట్లా ఈ సైజ్ లో రెడీ చేసేసుకొని దీన్ని ఒక 5 minutes ఫ్రిడ్జ్ లో ఉంచితే కొంచెం గట్టి పడతాయి కదా, అప్పుడు మనము వేయించుకోవాలంట. సో మీరు చేసినవి రెడీగా ఉన్నాయి సుధా గారు? రెడీగా ఉన్నాయి. ఓకే, సో మీరు వెళ్ళి తీసుకురండి, ఇలా మేము చిట్కా చూస్తాము. ఓకే ఓకే, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. సో సునీత గారు ఇప్పుడు ఏం చిట్కా చెప్తున్నారు? మనం మామూలుగా వడలు చేస్తుంటాం. అవును. సమ్ టైమ్స్ క్రిస్పీ వస్తుంది, సమ్ టైమ్స్ రావు. దానికి ఒక చిట్కా ఉందండి. వడలు చేసుకునేటప్పుడు మన చేతిని బటర్ మిల్క్ మజ్జిగలో డిప్ చేసి వడలు వేస్తే బాగా క్రిస్పీగా. సో జనరల్ గా నీళ్ళు అద్దుకొని చేస్తూ ఉంటారు, సో అలా నీళ్ళలో కాకుండా మజ్జిగలో అద్దుకోవాలి, అలా చేస్తే క్రిస్పీగా వస్తాయా? ఓకే అండి, థ్యాంక్ యూ. సో చిట్కా చూసేసారు కదా మీరు రెడీ చేసి పెట్టిన బాల్స్ ఇవా? కొంచెం గట్టిగా ఇదయ్యాయి. సో ఇలా అయిన తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. అవునండి. ఓకే ఓకే, నైస్ నైస్. జస్ట్ అయ్యేయండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ గా అవుతే తీసుకోవచ్చు. సో ఇవి మనం అవెన్ లో కూడా పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు, మీరు అవెన్ లో కూడా పెట్టుకోవచ్చు. ఈవెన్ ఎయిర్ ఫ్రైయర్ ఉంది కదండి, అది బెస్ట్ అండి. కొంచెం ఆయిల్ వేసి చేస్తేనే ఎయిర్ ఫ్రైయర్ లో అయిపోతుంది, స్పూన్లతోనే అయిపోతుంది. బాగా వచ్చాయి కదా. బేసిక్ గానే ఆ చీజ్ బాల్స్ చూస్తూ ఉంటేనే మనకి చాలా నోరు మళ్ళీ ఇంకా ఎక్కడైనా అలా చూపించినప్పుడు కూడా ఆ చీజ్ అలా చూడండి, కలర్ వచ్చిన తర్వాత తీసి పెట్టుకోవడం. సో కాకపోతే ఇందులో మనకి
కొంచెం టఫ్ టాస్క్ ఏంటి అంటే ఆ పొటాటోలోంచి ఆ చీజ్ బయటికి రాకుండా జాగ్రత్తగా చుట్టుకోవాలి. కాకపోతే మీరు చెప్పిన ఐడియా బాగుంది. అంటే జనరల్ గా అందరూ చుట్టగానే వేసేస్తూ ఉంటారు, ఎక్కడైనా కొంచెం ఉంటే లీక్ సెపరేట్ అయిపోతూ ఉంటుంది, మనకి స్ప్లిట్ అయిపోయేటట్టు ఉంటుంది. సో అలా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం వల్ల మనకి చాలా పర్ఫెక్ట్ షేప్ అండ్ కలర్ బాగా వచ్చాయి. సో మరీ ఎక్కువ ఇప్పుడు వేడివేడిగా తిన్నా కూడా ఆ చీజ్ కూడా మనకు కాలుతుంది. శాండ్విచ్ అయ్యే టైం కి అవి కూడా మనం తినే టైంకి వచ్చేస్తాయి. సో రెడీ అయిపోయింది, ఇలా ఇచ్చేస్తాయి. నైస్. దీని సాస్ తో గానీ గ్రీన్ చట్నీ తో సహా కూడా తినొచ్చు. మనకి ఇప్పుడు చాలా రకాల సాసెస్ దొరుకుతున్నాయి కదా, రాంచ్ కానీ. నైస్ నైస్ అండి, బాగుంది. మంచి ఫ్రై అయిన స్మెల్ చాలా బాగుంది. ఓకే, మరి పొటాటో చీజ్ బాల్స్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చీజ్ పొటాటో బాల్స్ తయారు చేసే విధానం: ఉడికించిన బంగాళాదుంపలు మెదుపుకుని మిరియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి కలపాలి. చేతికి తడి చేసుకుని ఈ మిశ్రమం కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వత్తుకోవాలి. మధ్యలో తురిమిన చీజ్ ఉంచి బాల్స్ లా చేసుకోవాలి. మైదా పిండిలో కొంచెం ఉప్పు వేసి నీళ్లు పోసి పల్చగా కలుపుకోవాలి. చీజ్ బాల్స్ ఈ పిండిలో ముంచి తీసి బ్రెడ్ పౌడర్ అద్ది కాసేపు ఫ్రిడ్జ్ లో ఉంచాలి. ఆపై కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చీజ్ పొటాటో బాల్స్ రెడీ. మరి నెక్స్ట్ వెరైటీ గ్రిల్డ్ సోయా శాండ్విచ్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దామా. గ్రిల్డ్ సోయా శాండ్విచ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్ 4, నానబెట్టిన మీల్ మేకర్ 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, శాండ్విచ్ స్ప్రెడ్ 2 టేబుల్ స్పూన్లు, ఆరిగానో 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, చీజ్ స్లైసెస్ 2, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర ధనియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2. ఓకేనే, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో ప్రీతి స్టార్ట్ చేద్దామండి. ఓకే, ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నామండి. అంటే ఫస్ట్ శాండ్విచ్ దీనికి కావాల్సిన సోయాని కాస్త కుక్ చేసుకోవాలి మనము. ఓకే, అది రాగా ఉండదు. ఆయిల్ వేసాక అందులో కాస్త జింజర్ అండి. ఓకే, సో కొంచెం కట్ చేసేసుకొని చాప్డ్ తీసుకుని పేస్ట్ అయినా వేసుకోవచ్చండి. మనకి ఇష్టం పీసెస్ కావాలంటే పీసెస్, లేదంటే ఇలాగా. అది అయ్యే లోపల దెన్ మిర్చి అండి, పచ్చిమిర్చి ఎవరి టేస్ట్ బడ్స్ కి తగినట్టు, అంత ఎంత స్పైసీగా కావాలి అనుకుంటే అలాగా. అయిపోయింది. ఇది కాస్త అయిపోయిన వెంటనే మనం అన్ని కలర్స్ ఆఫ్ క్యాప్సికమ్ అండి, ఇవి యాడ్ చేసుకున్నాము. ఇవి బేసిక్ గా మోర్ దెన్ కుకింగ్ మనకి జస్ట్ సాటే చేయడం అనమాట అండి. సో దట్ కంప్లీట్లీ బాయిల్డ్ కాదు, కంప్లీట్లీ పచ్చి కాదు. సో దట్ ఇది శాండ్విచ్ లోకి ఎలా ఉంటుంది, సెమీగా ఉంటుంది. అండ్ సోక్ చేసిన సోయాని మనము యాడ్ చేసుకోవాలండి. ఓకే, సో ఈ సోయాని మనం సపరేట్ గా కావాలంటే రోస్ట్ చేసుకుని మరి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇందులో చేసుకోవచ్చు. అంటే సోయా క్రిస్పీగా ఇష్టపడితే అలా చేయొచ్చు అన్నమాట. సో ఇందులో మనము సాల్ట్. సో మీ నేటివ్ ఎక్కడ ప్రీతి? నేను పుట్టి పెరిగినంత హైదరాబాద్ లోనే అండి. ఓకే, ఉప్పు వేసాము. నెక్స్ట్ కొంచెం కారం. ఓకే, దెన్ కొంచెం ధనియా, ఇంకా జీలకర్ర పొడి. సో హైదరాబాద్ నుంచి ఇంకా అంటే అఫ్ కోర్స్ మీ షోస్ కి వాటికి ట్రావెల్ చేసి ఉంటారు కదా, అంటే విత్ ఇన్ ఇండియా ట్రావెల్ చేసి డిఫరెంట్ ఫెస్టివల్స్ లో, అలా డాన్స్ ఫెస్టివల్స్ లో పర్ఫార్మ్ చేయడం. వాట్ ఈస్ యువర్ మెమరబుల్, అంటే అలా పర్ఫార్మ్ చేసిన దాంట్లో మెమరబుల్ పర్ఫార్మెన్స్ ఏది? అంటే ఈచ్ పర్ఫార్మెన్స్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ అండి అలాగే. సో అండ్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. నాట్ జస్ట్ అబౌట్ ద పర్ఫార్మెన్స్, బట్ యాజ్ ఎ ట్రావెల్ అందరం కలిసి గ్రూప్ లో బ్యాలేస్ అన్ని చేసేవాళ్ళం అనమాట. సో అలా వెళ్ళి ట్రావెల్ చేయడం, వెళ్ళటం అదంతా కూడా ఒక మస్తీ కదా, వెరీ బ్యూటిఫుల్ మెమరీస్ అనమాట. సో ఇది వేసాం కదా. నెక్స్ట్ మనము చిటికెడంతా గరం మసాలా అండి. ఓకే, వేసుకుని ఇది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేద్దాము. చిల్లీ ఫ్లేక్స్ అవి తర్వాత అవి మనం శాండ్విచ్ దాంట్లో పెట్టుకుంటాం. సో మనం బ్రెడ్ తీసుకుందాము. శాండ్విచ్ స్ప్రెడ్ మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ లో ఉంటాయి మార్కెట్ లో. మనకు నచ్చిన ఫ్లేవర్ లో తీసుకుని శాండ్విచ్ స్ప్రెడ్ ఫస్ట్ కొంచెం వేసుకోవాలి. సో
ఇవన్నీ దుబాయ్ వచ్చాక నేర్చేసుకున్నారా? అవునండి, ఒక్కొక్కటి ఎక్స్పెరిమెంట్ చేస్తూ కొన్ని. ఓకే, మీ వారికి వంట వచ్చండి, హెల్ప్ చేస్తూ ఉంటారు. తను కూడా చాలా బాగా వండుతారు అనమాట. ఓ నైస్ నైస్. యా, ఇప్పుడు దీని మీద మనం ఈ సోయాని పెట్టుకుందాము. దీంతో మనకి బెల్ పెప్పర్స్ అనే కాకుండా బీన్స్, ఇంకేమైనా వెజీస్ మనకి ఏవైతే ఇష్టం ఉన్నాయో అవి యాడ్ చేసుకోవచ్చు అనమాట. బేసిక్లీ సోయా బ్లెండ్స్ ఎందులో వేసినా కానీ పర్లేదు, ఏ వెజిటబుల్స్ అయినా. ఇది పెట్టుకుని ఇప్పుడు కవర్ చేసేద్దామా? ఎస్, ఇప్పుడు దీని మీద మనము చీజ్ స్లైస్ ఒకటి పెట్టుకోవచ్చండి. ఓకే, కొంచెం చీజీగా కావాలి అనుకుంటే చీజ్ స్లైస్ యాడ్ చేసి పిల్లలకి అలా ఇలా చీజీగా ఉంటే ఇష్టం ఉంటుందండి, అలా పెట్టొచ్చు. అవును, దీని మీద కాస్త చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి. ఓకే, మీకు బాగా స్పైసీగా ఇష్టమా? చాలా స్పైసీగా ఇష్టం. మిర్చి వేసాను, చిల్లీ పౌడర్ వేసాను, మళ్ళీ చిల్లీ ఫ్లేక్స్, దాంతో పాటు ఆరిగానో కూడా అన్నమాట. ఓకే, ఇప్పుడు దీంట్లో మనము పైన పెట్టే దాంట్లో టోస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి కాస్త బటర్ యాడ్ చేసుకున్నాం అనుకోండి మనము. సో కొంచెం గ్రిల్ కి మంచి చాలా బాగా వస్తుంది అనమాట బటర్ ఉంటే కనుక. ఓకే, ఒకవేళ మనకి గ్రిల్ లేదనుకోండి, అందరూ మనం పాన్ మీద టోస్ట్ చేసేసుకుని పెట్టుకోవచ్చు. ఈ చీజ్ ఇలాగే కావాలంటే ఇలా కూడా ఉంచొచ్చండి, లేదు మెల్ట్ అవ్వాలి అనుకుంటే మనం మైక్రోవేవ్ లో కూడా పెట్టుకోవచ్చు. 20 seconds అలా పెడితే కనుక మనకు అది కూడా మెల్ట్ అయిపోయి వస్తుంది అనమాట. సో దీన్ని మనం ఇప్పుడు గ్రిల్ లో ప్లేస్ చేస్తున్నామండి. ఓకే, అండ్ దెన్ ఇది క్లోజ్ చేసేసుకుని విల్ వెయిట్ ఫర్ ఇట్ టు ఫినిష్ అండి. ఓకే, సో ఇది చక్కగా గ్రిల్ అవుతుంటుంది. ఈలోగా మనం ఒక చిట్కా చూసేద్దాం. ఓకే అండి, మీరు ఒక చిట్కా చూడండి. సో సునీత గారు ఇప్పుడు ఏం చిట్కా చెప్తున్నారు? పొటాటో ఫ్రై చేసినప్పుడు బాగా క్రిస్పీగా రావాలంటే ఫస్ట్ కట్ చేసిన పొటాటో పీసెస్ ని సాల్ట్ వాటర్ లో 10 minutes మ్యారినేట్ చేసి తర్వాత వాటర్ డ్రైన్ అవుట్ చేసి ఇంకా నార్మల్ మనం ఎలా చేసుకుంటాం అలా ఫ్రై చేస్తే చాలా క్రిస్పీగా వస్తుంది, కరకరలాడుతూ ఉంటుంది, షేప్ గానీ రిటైన్ అవుతుంది. ఓకే ఓకే, సో అంటే సాఫ్ట్ అవ్వకుండా దేనికి అది అంటుకోకుండా అలా విడివిడిగా కరకరలాడుతూ ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో మన శాండ్విచ్ రెడీ అండి. అదే మంచి స్మెల్ వస్తుంది. ఓకే, సో దీన్ని మనం కట్ చేసుకోవచ్చండి. ఓకే, సో ఇప్పుడు మనం ఇది సర్వ్ చేసుకుందాం అండి. ఓకే, వావ్ నైస్. ఇది మీరే చేశారా? మా హస్బెండ్ చేశారు. చాలా బాగా చేశారు యాక్చువల్ గా, మంచి షేప్ లో కరెక్ట్ గా. గార్నిష్ తన ఇదన్నమాట. వంట చేసి మీరు ఇస్తే ఆయన చేస్తుంటారా? సూపర్, బాగుంది. ఓకే అండి, మరి శాండ్విచ్ కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గ్రిల్డ్ సోయా శాండ్విచ్ తయారు చేసే విధానం: పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, పచ్చిమిర్చి, క్యాప్సికం ముక్కలు, నానబెట్టిన మీల్ మేకర్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి. బ్రెడ్ స్లైస్లపై శాండ్విచ్ స్ప్రెడ్ రాసి సోయా మిశ్రమం, చీజ్ స్లైస్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేయాలి. మరో బ్రెడ్ స్లైస్ కి వెన్న రాసి దానిపై ఉంచి గ్రిల్ చేయాలి. అంతే, గ్రిల్డ్ సోయా శాండ్విచ్ రెడీ. ఓకే, సో మా చక్కగా టేస్ట్ చూడడానికి అందరూ వచ్చేసారని ఇంకా లేట్ చేయకుండా మేము ఫాస్ట్ గా టేస్ట్ చూసేస్తాము. సో కొద్దిగా వీళ్ళని పరిచయం చేసుకుందాము. సో సుధా గారు మీ హస్బెండా? హలో సార్. హలో. మీ పేరండి? జోగారావు. సరే, మీరు ఏం చేస్తుంటారు? We're in the business of software. Okay. We develop software applications ఇండియాలోని ఇక్కడ. ఓకే, సో ఎన్నాళ్ళైంది సార్ మీరు స్టార్ట్ చేసి? In the business for the last 10 years. ఓ నైస్ నైస్. సో ఇక్కడ అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎలా బాగుంటాయా? బాగుంటూ ఉంటాయి, బట్ I mean it depends on where how people are going to take the opportunities. Okay, so some may like it over here, some may not. But those who like it definitely will find a way. షూర్ షూర్. సో మీరు వచ్చినప్పటికీ ఇప్పటికి ఎలా ఉంది దుబాయ్లో గ్రోత్ కానివ్వండి లేకపోతే ఆపర్చునిటీస్ కానివ్వండి? This is a growing market. Okay. And ఇక్కడ మీకు చూస్తే కనుక obviously I mean ఇండియాతో కంపేర్ చేసుకుంటే కనుక మార్కెట్ చిన్నది. ఓకే, బట్ స్టిల్ ఫాస్ట్ గ్రోత్ ఇక్కడ ఉంటుంది. ఓకే ఓకే. సో people who wants to work hard, yes, they have an opportunity here. ఓ నైస్ నైస్. సో సుధా గారు ఎందుకు ఎలా చేస్తుంటారు వంటలు అవన్నీ?
ఆమె ఎక్స్పెరిమెంట్ల ముందు వాళ్ళ అమ్మాయి మీద చేస్తూ ఉంటుంది. ఓకే. తర్వాత మీ దగ్గరికి వస్తాయా? సర్టిఫై అయిన తర్వాత నేను సో చేస్తాను. పాప సర్టిఫై చేస్తే ఆ తర్వాత మీ దగ్గరికి వస్తుంది అనమాట. ఓ ఏదైనా అండర్స్టాండింగ్. అవునా, ముందు నుంచి అలా ఫిక్స్ అయిపోయారా? ఓకే. సో మీ పేరండి? అదే రాజ్ కుమార్. రాజ్ కుమార్, నైస్. సో మీకు తెలిసిన వాళ్ళండి? అవునండి. ఓకే, మీ పేరు? అరుణ్ కుమార్ అండి. అరుణ్, ఏం చేస్తుంటారు? ఫ్రీలాన్స్ లో వర్క్ చేస్తాను బేసిస్ లో మేనేజ్ కంపెనీస్ లో. కంపెనీ కూడా తీసుకున్నాను ఒకటి రీసెంట్లీ. నైస్ నైస్. సో మరి ట్రేడింగ్ బిజినెస్ అది. ఓకే ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్ మీ అందరికీ కూడా. సో ఫస్ట్ మన మెయిన్ కోర్స్ స్టార్ట్ చేద్దాము. సో సార్, ఇది సుధా గారు చేశారు, ఇదేమో ప్రీతి గారు చేశారు. సో మీరు మా స్పెషల్ గెస్ట్ లాగా చెప్పండి, మీకు ఫస్ట్ ఏది టేస్ట్ చూడాలని ఉంది? వాట్ టేస్ట్ వెల్, yes. అయితే మనం టేస్ట్ చూసాకే చెప్పగలుగుతాం. సో నేను సరే ఫస్ట్ మీకు ఇంటి ఫుడ్ తోనే స్టార్ట్ చేస్తాను. అంటే ఇది కొంచెం టేస్ట్ మీకు బాగా తెలిసింది కదా. కాబట్టి నైస్. ఆ బ్రౌన్ ఆనియన్స్ అవన్నీ వేసుకోవడం వలన చాలా టేస్టీగా ఉంది. నైస్, సూపర్. సో ఇప్పుడు నెక్స్ట్ మనము పన్నీర్ బుర్జీ టేస్ట్ చూద్దాం. అన్నీ బాగా మిక్స్ అయ్యాయి. పెప్పర్స్ అండి, బెల్ పెప్పర్స్. అవును, నైస్, బాగున్నాయి. టేస్ట్ వైజ్గా చూసుకుంటే ఇద్దరు కూడా బాగా చేశారు. సో మంచి టఫ్ కాంపిటీషన్ యాక్చువల్గా. నైస్. సో సార్ దగ్గర నుంచి వద్దాం. సార్ మీకు అంటే ఈ రెండు టేస్ట్ చూసారు కదా, సో ఏది ఎలా అనిపించింది? Well, I think both have got their own mix. One has got paneer bhurji చూస్తే కనుక మీకు peppers ఉండడం వలన you have that fresh taste. Yeah. You know, they not so cooked. But you know, the raw Crunchy-గా, taste. yeah. పనీర్ లో చూస్తే కనుక మీకు దాంట్లో క్యాష్యూ ఇవన్నీ వేయడం వల్ల సో దోస్ థింగ్స్ ఆర్ గివింగ్ యూనో మంచి టేస్ట్ ఇస్తుంది. నేను ఇప్పుడు అదే అనబోతున్నా, డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ అది వేసుకోవడం వల్ల బాగుంది అది. కుమార్ గారు మీకేది నచ్చింది? నాకు రెండు నచ్చినాయి. రెండు నచ్చాయా? రెండిట్లోకి ఏదైనా ఒకటి చెప్పమంటే చెప్పలేరా? సరే రవళికి ఇవ్వండి. సో రవళి, విచ్ వన్ యూ లైక్? పోతా నైస్, ఐ మీన్ లైక్ ఎందుకు క్వశ్చన్ అడుగుతుంది అసలు? అన్నీ బాగుంటాయి. క్వశ్చన్ ఎందుకు అడుగుతారు? అంటే మరి అడగాలి, తప్పదు. అంటే నేను ఇప్పుడు ఫస్ట్ షో అయిపోయిన తర్వాత నాకు తిట్లు పడతాయి. అంతేనా? ఏం పడవు, అందరు ఎవరు తిట్టరు బేసిక్ గా. బోత్ ది డిషెస్ ఆర్ ఈక్వల్లీ నైస్. ఓకే. సో మీకేం నచ్చింది సుధా గారు? నాకు ఆవిడ డిష్ చాలా నచ్చింది. మీకు ఆవిడ డిష్ చాలా నచ్చిందా? ఓకే. సో మీకేం నచ్చింది ప్రీతి? సేమ్ సుధా గారు లాగానే నాకు ఆవిడ నచ్చింది. ఓకే. సో అరుణ్, మీకేం నచ్చింది? రెండు నచ్చాయి. ఓకే. సో నేను చెప్తాను, రెండు బాగున్నాయి. సో రవళి అన్నట్టు ఎందుకు ఆ క్వశ్చన్ అడిగానా అని, టేస్ట్ వైజ్గా ఇద్దరు కూడా ఆ టేస్ట్ని బాగా బ్యాలెన్స్ చేశారు. రెండు వంటలు కూడా చక్కగా మనము హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు, చాలా సింపుల్గా. ఇప్పుడు ఏంటి అంటే పన్నీర్ బుర్జీ లైక్ కొంచెం రెగ్యులర్గా మనము చేస్తుంటారు, దాంట్లో క్యాప్సికమ్ యాడ్ చేయాలన్న ఐడియా చాలా బాగుంది. సో ఇక్కడ ఏంటి అంటే పన్నీర్ మఖనీ కూడా రెగ్యులర్ ఐటమ్, బట్ స్టిల్ మీరు ఆ పన్నీర్ మఖనీతో రైస్ చేయటం అనే ఐడియా అది కూడా చాలా బాగుంది. ఒక ½ మార్క్ ఎక్కువ నేను ఈ రైస్కి వేసేస్తున్నాను. అంటే ఆ రైస్తో మిక్స్ ఆ పన్నీర్ మఖనీ ఆ టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది విత్ ఆల్ దోస్ డ్రై ఫ్రూట్స్, ఇంకా ఫ్రైడ్ ఆనియన్తో చాలా బాగుందండి. అనిపించారా? ఓకే. సో కంగ్రాచులేషన్స్ సుధా గారు, ఫస్ట్ సెగ్మెంట్లో మీరే విన్నర్. సో సుధా గారు, మీకు గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్ ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. యూ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ ఇప్పుడు మనము స్నాక్స్ టేస్ట్ చూద్దాం. సో ప్రీతి, ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం? మీ శాండ్విచా లేకపోతే చీజ్ బాల్స్? చీజ్ బాల్స్ అండి. ఓ, మీకు అది ఇష్టమా? సరే తీసుకోండి. నైస్, బాగుంది సుధా గారు. బాగుందండి. సో అంటే యాక్చువల్గా మనకి అంటే ఇందాక మనం చేసిన వెంటనే వేడివేడిగా తింటే ఆ చీజ్ ఇంకొంచెం సాఫ్ట్గా ఉంటుంది. కొంచెం మనం వెయిట్ చేసాం కాబట్టి అది కొంచెం ఇదైంది. బట్ అంటే చేసుకోగానే తినేస్తే మనకి ఎక్కువ చీజీ టెక్స్చర్ అది బాగా తెలుస్తుంది. కరెక్ట్ అండి. వెరీ టేస్టీ. సో ఇంకా లాస్ట్ ఐటమ్ శాండ్విచ్.
సూపర్. థ్యాంక్ యూ అండి. స్పైసీ, ఎస్. నైస్, బాగుంది. చాలా టేస్టీగా, అంటే ఎక్కువ ఫ్లేవర్స్ యాడ్ చేసాం కదా, చాలా ఫిల్లింగ్ గా ఉంటుందండి ఈ డిష్. ఒకటి హ్యాపీగా అలా తినేసిన, లేకపోతే బాక్సెస్ లో పెట్టించేసిన బాగుంటుంది పిల్లలకి. ఆన్ ద గో తీసుకోవడానికి కూడా అదే. సో ఇంక ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ టైం వచ్చింది. సారీ, తినేసారా హ్యాపీగా? సో ఇప్పుడు చెప్పండి, మళ్ళీ రెండు అని కాకుండా ఏది బాగుందో చెప్పాలి. శాండ్విచ్ బాగుంది. సో ప్రీతి గారు మీకేది బాగుంది? నాకు రెండు నచ్చాయి. సుధా గారు మీకేది బాగుంది? శాండ్విచ్ బాగుందండి. శాండ్విచ్ డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుంది. ఓకే, రెండు నచ్చాయి. రెండు. సార్ మీకు? ఆబ్వియస్ ఆన్సర్. శాండ్విచ్ బాగుంది. ఓకే, నైస్ నైస్. సుధా గారు చెప్పినట్టు శాండ్విచ్ చాలా టేస్టీగా ఉంది. బికాజ్ మనము అంటే సోయా ఇలా శాండ్విచ్ ఫిల్లింగ్ లో వాడుకోవడం కూడా చాలా తక్కువ, బట్ స్టిల్ ఆ సోయాను కూడా చాలా టేస్టీగా బ్లెండ్ చేసి ఈ ఆరిగానో వేసుకుని ఇలా చిల్లీ ఫ్లేక్స్ విత్ చీజ్, అది చక్కగా టోస్ట్ కూడా బాగా అయ్యింది యాక్చువల్ గా. సో చాలా టేస్టీగా ఉంది ప్రీతి మీ ఐడియా. సో కంగ్రాచులేషన్స్, ఈ సెగ్మెంట్ లో మీరే విన్నర్. కంగ్రాచులేషన్స్. సో ప్రీతి, మీకు కూడా గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్ ఈటీవీ తెలుగు రుచి నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. యూ వెల్కమ్. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. థ్యాంక్ యూ సార్. సో చక్కగా వచ్చి టేస్ట్ చూసి మీ ఇన్పుట్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. సో ఎలా ఉంది ప్రీతి పార్టిసిపేట్ చేయటం మా షోలో? చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ అండి, ఫస్ట్ టైం నాకు. ఓకే, బట్ ఇట్స్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ అండి. నైస్ నైస్. సో సుధా గారు? సేమ్ విత్ మీ, ఫస్ట్ టైం కుకరీ షోలో పార్టిసిపేషన్. ఓకే, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్ అందరికి. బాయ్. ఓకే, మరి ఈరోజు మన పార్టిసిపెంట్స్ చేసిన టేస్టీ వెరైటీస్ చూసారు కదా. మరి దుబాయ్లో ఉండే మన తెలుగు వాళ్ళతో మరిన్ని తెలుగు రుచులతో నెక్స్ట్ వీక్ మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ ఈటీవీ. దిస్ ఇస్ గీతా సైనింగ్ ఆఫ్. బాయ్.